ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు దెయ్యాలకు కూడా ఒక కాలాన్ని నిర్ణయించాడా అనే విషయాన్ని బైబిల్ వెలుగులో మనం తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. యేసు పలుకుతున్నాడు మినిస్ట్రీ తరపున మీకు శుభం కలుగును గాక. బైబిల్లోంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 30 నుంచి 31 వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను. యేసు, నీ పేరేమని వాడిని అడుగ్గా, చాలా దెయ్యములు వానిలో చొచ్చిండిన గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోగొట్టుకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన్ని వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందుల్లో చొచ్చెను. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డల అందరితో మాట్లాడమని, ఏ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళందరితో మాట్లాడమని, అర్థం చేసిన కృపను వాళ్ళకి దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియ సహోదరు, గమనించండి. ఇక్కడ చూస్తే చూడండి, పాతాళంలోనికి పోటుకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన్ని వేడుకొనెను. ఎప్పుడైతే దెయ్యాలకు ఆజ్ఞాపించాడో, అపవిత్రాత్మాయతల నుంచి వెళ్ళిపోండి ఆజ్ఞాపించాడో, అప్పుడు ఆ దెయ్యాలు అంటున్నాయి, ఇగో మమ్మల్ని పాతాళంలోనికి పోటుకు మీరు ఆజ్ఞాపించవద్దు, పాతాళం పోటుకు తమకు ఆజ్ఞాపించవద్దు, మాకు ఆజ్ఞాపించవద్దని వేడుకుంటున్నాయి. ఎందుకు వేడుకుంటున్నాయంటే మత్తయి సువార్తలో క్లియర్గా ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:29, మత్తయి 8:29 నేను చదువుతాను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తుంది. చూడు, కాలం రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. కాలం రాకమునిపే. ఏ కాలము? పాతాళములోనికి పంపించే కాలము రాకమునిపే. ఇందాక లోకాసువార్తలో ఉంది, పాతాళంలో పోగొట్టుకు మమ్మల్ని ఆజ్ఞాపించొద్దు. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు. వాటికి దేవుడు వాటికి ఒక కాలం, దెయ్యాలకి, దురాత్మలకి ఒక కాలాన్ని నిర్ణయించాడు. పాతాళం పోవడానికి, అగ్నిగుండంలో పడటానికి, నరకంలో కాలడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలం నిర్ణయించాడు కనుక ఆ కాలం రాకమునిపే అవి ఆ అగ్నిగుండంలో పడటానికి వీల్లేదన్నమాట. దేవుడు నిర్ణయించిన ఆ కాలం ఇప్పుడే ఆ దురాత్మలనేవి, సాతాను దూతలనేవి ఆ యొక్క పాతాళంలోనికి పోయి అగ్నిగుండంలో పడాలి. అవే అంటున్నాను. దాని గురించి అంటే, కాలం రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసాయంట. పాతాళంలో కానీ పోయే కాలం ఇంకా రాలేదండి. దేవుడు మాకు కాలం నిర్ణయించాడు. ఆ కాలం ఇప్పుడే మేము వెళ్తాం, ఇంకా కాలం రాలేదు, ఇప్పుడు వచ్చి మనం బాధిస్తున్నావా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మాకు బాధించే సమయం ఇంకా ఉంది. ఎక్కడుంది అది? నరకంలో, అంటే పాతాళంలో, అగ్నిగుండంలో బాధపడే సమయం ముందుంది, బాధించే సమయం ముందుంది. అర్థమవుతుందండి? మరి ఆ సమయం రాకమునిపే నువ్వు వచ్చి ఇప్పుడు బాధపరుస్తున్నావా? ఇప్పుడు కాదు మా బాధపరిచే సమయం, ఆల్రెడీ దేవుడు నిర్ణయించున్నాడు. మేము బాధ అనిపించే సమయం, పాతాళంలో పడే సమయం, ఆ సమయం రాకమునిపే నువ్వు వచ్చి మమ్మల్ని బాధిస్తున్నావా? ఆ బాధ మేము అనిపించుకునిపే ముందే మాకు బాధిస్తున్నావా? చూసామండి. కనుక దురాత్మలకి ఒక కాలం ఉందని తెలుసుకోవాలా ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరికి కాలం ఉంది. మనుషులకి కాలం ఉంది, జంతువులకి కాలం ఉంది, పక్షులకి కాలం ఉంది, దురాత్మలకి కాలం ఉంది, భూమి ఆకాశం లయపరచడానికి కాలం ఉంది, మనం జన్మిస్తానికి కాలం ఉంది, చనిపోవడానికి కాలం ఉంది, ఈ లోకం జీవిస్తానికి కాలం ఉంది. ఇన్ని కాలాలు దేవుడు అందరి పట్ల నిర్ణయించాడు. సూర్య చంద్రులకు కాలం ఉంది, నక్షత్రాలకు కాలం ఉంది, అంతరిక్షానికి కాలం ఉంది, సమస్తానికి కాలం ఉంది. ఒక కాలాన్ని నిర్ణయించాడు దేవుడు.
ఆ కాలం రాక మునుపు మనం ఏం చేయలేము. పుట్టాలంటే ఆ కాలం రావాలా, చనిపోవాలంటే ఆ కాలం దేవుడు నిర్ణయించిన కాలం రావాలా. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని చెబుతున్నానంటే నా కాలం వచ్చింది, టైం వచ్చింది. ఇంతకు ముందు నేను ప్రభువుని నమ్మలేదు, మేము నాయుళ్ళు, అసలు యేసు ఎవరు నాకు తెలియదు, మామూలుగా అందరు దేవుడు అంతే. కానీ నాకు కాలం వచ్చింది, టైం వచ్చింది. టైం అంటే కాలం టైం వచ్చింది, నేను నమ్మాను. అట్లాగే వాటికి ఒక కాలం ఉంది, నరకంలో పడే కాలం, పాతాళ లోకంలో పడే కాలం, అగ్నిగుండంలో కాలే కాలం ఉంది. ఆ కాలం రాక మునుపు నువ్వు వచ్చావా ప్రియ సహోదరుడా? నీ ప్రార్థన వినే కాలం ఉంది, నీ కష్టాలు తొలిగే కాలం ఉంది, నువ్వు అనుకుని నెరవేరే కాలం ఉంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఆ కాలం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు అనుకున్నది నెరవేరుస్తాడు. నేను అనుకున్న నెరవేరలేదని చెప్పి కృంగిపోతున్నావా, వేదన పడుతున్నావా? దెయ్యాలకి కాలం పెట్టిన దేవుడు నీకు కాలం పెట్టాడు, అన్నిటికీ కాలం పెట్టాడు. సూర్యుడు ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఉదయించాలో, ఎప్పుడు అస్తమించాలో, చంద్రుడు ఎప్పుడు నైట్ పూట రావాలో, ఏ టైం ఎప్పుడు రావాలో, ఏ టైంకి మళ్ళీ అస్తమించాలో, నక్షత్రాలు ఎప్పుడు రావాలో, ఏది ఎప్పుడు మనిషి ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు బతకాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు ఉద్యోగం చేయాలో, ఎప్పుడు సేవ చేయాలో, ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చనిపోవాలో అన్నీ కూడా దేవుడు కాలం నిర్ణయించాడు. నీకు గర్భఫలం ఎప్పుడు రావాలి, గర్భఫలం రాలేదని భయపడుతున్నావా? నీకు ఒక కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు గర్భఫలం తప్పకుండా వస్తుంది. ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా? నీకు ఒక కాలం ఉంది, ఉద్యోగం వచ్చే కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది. వర్షం పడలేదు నేను బాధపడుతున్నావా? వర్షం పడే కాలం ఉంది వ్యవసాయి కూడా. ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు వ్యవసాయం పండిస్తావు. అర్థమవుతుందండి. కనుక ప్రతి ఒక్క దానికి కూడా ఒక కాలం ఉందని మీరు తెలుసుకుంటే మనం భయపడం. దేవుడు నిర్ణయించే కాలం, ఆ కాలం మనం ఎన్ని వద్దన్నా వస్తుంది, తన పని చేసుకుంటుంది. అర్థమవుతుందా? కనుక దెయ్యాలకు కాలం ఉన్నది, నరకంలో పడే కాలం ఉన్నది, పాతాళానికి వెళ్ళే కాలం ఉన్నది అని తెలుసుకోండి. కనుక నీ ప్రార్థన ఆలకించే కూడా కాలం ఉంది. కనుక నువ్వు భయపడద్దు, ధైర్యంగా నువ్వు ప్రార్థన చేయి. నీ కాలం వచ్చేసింది. వచ్చింది కనుక నీ వీడియో వింటున్నావు. బాధపడద్దు, కొంత కురింగిపోతుంటారు. నాకు ఇంకా జరగలేదు బాధలు. కృంగిపోవద్దు, వేదన పడద్దు. నీ టైం వచ్చేసింది, నీ కాలం వచ్చేసింది. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తుంది. అప్పులు తీరలేదని బాధపడుతున్నావు, అప్పులు తిరిగి కాలం నీకుంది. ఇల్లు కట్టలేకపోతున్నావు, ఇల్లు కట్టే కాలం ఉంది నీకు. అర్థమవుతుందండి. కనుక ప్రతి ఒక్క దానికి ఒక కాలం ఉంది. ఆ కాలం నాకు పదవి రాలేదని బాధపడుతున్నావా? పదవి వచ్చే కాలం నీకుంది. ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీకు పదం వస్తుంది. అది నా చర్చికి ఆత్మలు రాలేదని బాధపడుతున్నావా? నీ చర్చికి ఆత్మ వచ్చే కాలం ఉంది, నిర్ణయించాడు దేవుడు. నీ ఊరికి పిలవలేదు, నిర్ణయించాడు దేవుడు. ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీ చర్చి నిండా ఆత్మలు వస్తాయి. అభిషేకం లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు, అభిషేకించే కాలం ఉంది. నిన్ను అభిషేకించినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎవరికి నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది, ఎంత ప్రార్థన చేసి రావట్లేదే, నేను తిరిగి ఎంత డబ్బులు ఖర్చు పెట్టానే, నాకు ఇంకా ఆరోగ్యం రాలేదు బాధపడుతున్నావా? నీకు ఆరోగ్యం వచ్చే కాలం ఉంది. అందుకే ప్రభు నేను పిలిచింది తన చర్చికి, తన సన్నిధికి. భయపడద్దు. తప్పకుండా ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దెయ్యాలకు కాలం పెట్టే దేవుడు నీకు కాలం పెట్టాడు. ప్రతి ఒక్క దానికి కాలం ఉంది. ప్రపంచంలో దేవుడు సృష్టించిన ప్రతి దానికి కూడా దేవుడు కాలం నిర్ణయించాడు. అది తెలుసుకుంటే నువ్వు భయపడవు, బాధపడవు, సంతోషిస్తావు, ప్రార్థన చేస్తావు, దేవుని స్తుతిస్తావు. కనుక కాలం ఉంది కనుక ఇంకనైనా కృంగిపోవడం మానుకొని సంతోషంతో దేవుని ప్రార్థించి సంతోషంతో పాటలు పాడు. నీ శ్రమ తీరే కాలం, నీ బాధ తీరే కాలం, నీ వేదన తీరే కాలం, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే కాలం ఉన్నది. కనుక ధైర్యంగా ఉండు, హెచ్చుగా ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. నా ప్రార్థనలో కూడా నువ్వు కలువు. ప్రభువా నీకు స్తోత్రాలు. అవును ప్రభు, ప్రతి దానికి కాలం పెట్టావు, ఆ కాలం నిర్ణయించావు తండ్రి. కనుక తండ్రి ప్రార్థనకి కాలం, పుడతానికి కాలం, చనిపోవడానికి కాలం, తండ్రి ఉద్యోగానికి కాలం, ఉద్యోగం రావడానికి కాలం, అప్పులు తీరడానికి కాలం, ఆరోగ్యం రావడానికి కాలం, దెయ్య దురాత్మ వదలడానికి కాలం, అన్ని కాలాలను, గర్భఫలం రావడానికి కాలం, అన్ని కాలాలు పెట్టే ప్రభు. ఆ కాలం వచ్చినప్పుడు నీవే నెరవేరుస్తావని తెలుసుకుని కృప నీ బిడ్డ దయచేసిన వందనాలు చెల్లిస్తూ, కృంగిపోతున్న వారిని బలపరిచిన వందనాలు చెల్లిస్తూ, ఏ ప్రాంతంలో వారిని మీరు తాకండి ప్రభు, మీరు తాకని అభిషేకం దయచేయండి ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.